ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో 2 నెలల్లో ఆ, ఎలక్షన్‌లనేవి జరగబోతున్నాయి. హ్మ్, తాజాగా ఈరోజే ఎలక్షన్ కమిషను హ్మ్, ఈ తేదీననేది ప్రకటించింది. మే 11 ఎలక్షన్ పోలింగు, ఆ, జూన్ 4 ఫలితాలని చెప్పినాయి. ఆ, అలాగే వీటితో పాటు ఇంకో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని హ్మ్, మళ్ళీ వచ్చి ఎలక్షన్‌లో ఓడించడానికి హ్మ్, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, హ్మ్, భారతీయ జనతా పార్టీ కలిసి పొత్తుగా వచ్చి హ్మ్, మేము జగన్ రెడ్డి గారిని చిత్తుగా ఓడిస్తామని చెప్పి అంటున్నారు. హ్మ్, ఈ పక్కన ఒక్కరే జగన్ రెడ్డి గారు వస్తున్నారు. అవును. అంటే దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి? ఏ విధంగా చూడాలి దీన్ని? ఈ 5 ఏళ్ల నుంచి వాళ్ళు విడిపోలా. 1414లో కూడా 3 పార్టీలు ఇదే కాంబినేషన్తో పోటీ చేశారు. ఏంటి అప్పటి నుంచి వాళ్ళు విడిపోలా. ఊరకాళ్ళు పోయిన తర్వాత చంద్రబాబు ఓటు ఏంటి చే వ్యతిరేక ఓటు చీల్చడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కింద పనిచేసి ట్రై చేశాడు ప్రతిపక్షం జగన్ గెలవకుండా ఉండటానికి. అది సక్సెస్ఫుల్ అవలా. కాబట్టి అది అంతటితో ఫెయిల్ అయిపోయింది. అప్పటి నుంచి కలిసే ఉన్నారు. చంద్రబాబే బీజేపీలోకి పవన్ పంపాడు. సుజనా చౌదరి, సీఎం రమేష్ వీళ్ళందరినీ నలుగురిని బీజేపీలకు పంపాడు కావాలని. అప్పుడు చంద్రబాబు దూషించినట్టు మన దేశంలో ఏ ప్రతిపక్ష నాయకుడు మోడీని దూషించాల, ఈయన దూషించినట్టు. తర్వాత ఏంటి, ఆ, రాహుల్ గాంధీ సోనియా గాంధీతో కలిసి కాంగ్రెస్ వైపుని ప్రచారం చేశాడు. ఎవడు అనకున్న మాటలన్నా అన్నాడు. ఎప్పుడైతే మోడీ గెలిచాడో ఆ తెల్లారి నుంచి మోడీ జపం చేశాడు. అది ఎందుకు ఇవాళ మోదీతో కలిశాడంటే బీజేపీతో ఈయన మీద 18 కేసులు ఉన్నాయి. ఇవన్నీ మెడకు చుట్టుకుంటున్నాయి. అందుకని కేసుల నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు ఏమన్నా రక్షిస్తాడని వాళ్ళతో జతకట్టాడు. అంతేగాని 1% లేని బీజేపీతో 3 రోజులు ఢిల్లీలో వాళ్ళ కాళ్ళ కింద ఏంటి ప్రదక్షిణలు చేశాడు. కారణం ఏంటంటే కేసుల కోసమే పోయాడు. 1% ఉన్నాడు, 40% ఉన్నాడు, పోవటం ఏంటి కారణం? అదేమ్మా, చిత్తుగా ఓడిపోతారు. ఈ తడవ జగన్కి 50% ఓట్లు వచ్చినాయి. ఆ 50% అసలు జగన్ ఏం చేశాడని వచ్చినాయి. చంద్రబాబు వ్యతిరేకం రాజశేఖర్ రెడ్డి ఈ కరిష్మాని క్యాచ్ చేసుకున్నాడు జగన్. ఆయాల 50% వచ్చినాయి. ఇవాళ ఎన్నో పథకాలు పెట్టాడు. 18 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, 3 సార్లు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు చెప్పటానికి ఒక పథకం లేదు. రాజశేఖర రెడ్డి పేరు చెబితే ఈ ఉచిత విద్యుత్తు, ఫీజు రింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, ఈ ఇరిగేషను, ఒక్కసారి 84 ప్రాజెక్టులు మొదలుపెట్టాడు. 48 ఇళ్ళు కట్టించాడు. అది ఒక పథకం అనేది రాజశేఖర రెడ్డి గుర్తుకొచ్చింది. జగన్ పేరు చెబితే అమ్మ ఒడి ఏంటి ఇలాంటి పథకాలు ఎన్నో గుర్తు వస్తాయి. మరి చంద్రబాబు పేరు చెప్తే ఒక పథకం కూడా మన రాష్ట్రంలో గుర్తుకురాదు. కాబట్టి వాళ్ళు ఎన్ని వేషాలు వేసినా ఏంటి జగను మునుపు 50% ఓట్లు వచ్చినాయి. ఈ తడవ 10% పెరుగుతాయి ఈ పథకాల వలన. అంటే ఆ 40% వీళ్ళు ముగ్గురు పంచుకుంటారు. మునుపుటి కాటికి ఆ 23 కూడా చంద్రబాబుకు వచ్చే పరిస్థితి లేదు. ఇవాళ ఎంత దమ్ముగా ప్రకటించాడు. 175 ఏంటి 25 పార్లమెంటు అన్నీ ప్రకటించాడు ఒక దమ్ముగా. వాళ్ళు ప్రకటించరే. ఇవాళ అన్ని నియోజకవర్గాలు వాళ్ళ కొట్టుకుంటున్నారు. బీజేపీ వాళ్ళే ఎదురు తిరుగుతున్నారు. మాకు ఓడిపోయే సీట్లన్నీ ఇస్తున్నాడని. దాంట్లో చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, టీడీపీ కోవట్లు ఉన్నారు బీజేపీలో. వాళ్ళ మాటని కలిశారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్తే నిన్ను టీడీపీ పార్టీకి సంబంధించిన అక్కడ కేడరే నేను మిమ్మల్ని ఓడిస్తామని చెప్పి వాళ్ళ బయటకు వచ్చి ధర్నాలు అనేది చేసి పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. అవును. దీన్ని ఏ విధంగా చూడాలండి? దాన్ని ఏమి ఉంది అక్కడ పార్టీని బతికించడానికి వర్మ ఆయన బోల్డ్ డబ్బు ఖర్చు పెట్టాడు, పార్టీని బతికిచ్చాడు. అతనికి ఇవ్వకుండా ఇతనికి ఇస్తే మరి అతని అనుచరులంతా
బ్యానర్స్ దహనం చేస్తున్నారు. అంటే మరి పవన్ కళ్యాణ్ మరి జనసేన పార్టీ అధినేత ఆయన పొత్తులో భాగంగా తేలా సీట్లు అనేవి త్యాగం అనేవి చేసి అక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని చెప్పినప్పుడు టీడీపీ నుంచి కూడా సహకారం ఉండాలి కదా మరి. ఇక ఉండాలంటే చంద్రబాబు దాన్ని ఆయన్ని పిలిచి మాట్లాడాలి. మరి తెలుగుదేశం వాళ్ళు ఏమి అంత చేసినా దాని గురించి ఏమి స్టేట్మెంట్ లేదు. ఇప్పుడే ఇందాక సాయంత్రం వర్మ గారిని చంద్రబాబు పిలిపించుకొని మాట్లాడారండి. మాట్లాడించుకొని నీకు ఎమ్మెల్సీ సీట్ ఇస్తాం, నువ్వు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా పనిచేయంటే చేస్తానని చెప్పి ప్రెస్ మీట్ చెప్పాడు. ఆ మాట ఎంతవరకు నిజం కాదు, అది మనసులో నుంచి వచ్చిన మాట కాదు, పైకి షో చేస్తున్నాడు అంతవరకే. అంటే పవన్ కళ్యాణ్ గారిని కుట్రపూరిత రాజకీయాల్లో భాగంగా చేసి ఆయన మళ్ళీ అక్కడి నుంచి ఇలా టీడీపీయే ఓడిస్తాడని ఇవాళ చెప్పాడండి ముద్రగడ పద్మనాభం. త్వరలోనే జనసేన పార్టీ టీడీపీలో విలీనమైద్ది అని ఇవాళ చెప్పాడు. 30 ఏళ్ళు జగన్నే సీఎంగా ఉంటాడని యాక్చువల్గా ఒక కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభమే చెప్పాడు. ఏంటి జగన్ 30 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడని ఆయన చెప్పాడంటే మరి దానికి వాల్యూ ఉంది. ఈ సినిమా నాయకులు ప్రజలకు సేవ చేయరు, మాకు సహకరించరు అని ఆయనే చెబుతున్నాడు. పార్టీయే ఉండదని చెబుతున్నాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన 175 పార్లమెంట్ స్థానాల్లో 50% వరకు మహిళలకి రిజర్వేషన్, బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకి ఆ వర్గాలకి కేటాయించారు. చాలా ఆనందకరంగా ఉందని ఆ వర్గ ప్రజలు అంటున్నారు. అవును, ఇది ఈ ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ ఇన్ని సీట్లు అనేవి వాళ్ళకి ప్రకటించగలవు. ఆ దమ్మే ఉనికి లేదు. దేశంలోనే ఏ నాయకుడికి అంత దమ్ముగా ఒకేసారి ఏంటి మొత్తం పార్లమెంటు అసెంబ్లీ సీట్లు ప్రకటించే దాఖలాలు ఎక్కడా ఇంతవరకు జరగల. ఈయన దమ్ముగల మునుపు కూడా 19లో కూడా ఇట్టాగే ప్రకటించాడు ఒకసారి ఇడుపులపాయలో. ఇవాళ అదే దమ్ముతో ప్రకటించాడు. మరి తతిమా వాళ్ళకి ఆ దమ్ము లేదుగా. వాళ్ళకి 10 ఏళ్ళకి 10 అని 10 సార్లుగా ప్రకటిస్తున్నారు సీట్లు. కాబట్టి జగన్ ఎదుర్కొనే ఇప్పుడు చంద్రబాబుకి అంత జగన్ మీద ప్రజలకి వ్యతిరేకత ఉంటే చంద్రబాబు ఒక్కడే పోటీ చేయాలి కదా. ఇన్ని పార్టీలను ఎందుకు కలుపుకున్నాడు? ఆ దమ్ము లేకే. చంద్రబాబు అనే వ్యక్తి ఎవరు విశ్వసించటల్లా. 650 వాగ్దానాలు 2014లో చేశాడు. ఏది రైతు రుణమాఫీ అన్నాడు 87,612 కోట్లు, ఏమి ఏం చేయలే. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, ఆ రకంగా నిరుద్యోగ భృతి అన్నాడు. ఏంటి అనేక పథకాలు చెప్పాడు. 650 వాగ్దానాలు 6 వాగ్దానాలు కూడా నెరవేర్చలే. కాబట్టి ప్రజలు నమ్మట్ల ఆ మాటలు. ఇవాళ ప్రజలు కూడా బాగా విఘ్నులు, బాగా తెలివిగలాళ్ళు. కాబట్టి ఎవడు మనకు భోజనం పెడతాడా, చెప్పిన మాట ఎవరినెత్తునా అనుకుంటారు. కానీ నువ్వు ఊరకన మాటలు చెబితే నువ్వు నేను చెబితే ఎవళ్ళైనా నమ్ముతారో ఈ వాగ్దానం చేస్తే. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినాడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేసినాడు. ఏమీ చేయకుండా ఇవాళ మిమ్మల్ని చుక్కలు చూపిస్తానంటే ఎవరు నమ్ముతారో? నమ్మరండి. ఫ్రెష్ క్యాండిడేట్ చెబితే నమ్ముతారు, అంతేగాని ఇంతకు ముందర చేసిన వ్యక్తి చెబితే నమ్మరు. చేసి ఉంటే ఇప్పుడు జగన్ నా వలన లబ్ధి పొందితే మీకు ఇంట్లో మేలు జరిగితే నాకు ఓటేయండి, లేకపోతే ఏమన్నాడు. మరి 14 ఏళ్ళు చేసినాడు, 3 సార్లు చేసినాడు. ఇవాళ చెప్పాలి ఈ పథకం నాది, నా వల్ల మేలు చేస్తే నాకు ఓటేయండి అని చెప్పే దమ్ము లేదు కదా. ఆ దమ్ముంటే ఎవడైనా నమ్ముతాడు. నువ్వు ఒక్కటి చెప్పట్లేదుగా, నా వల్ల మీరు మేలు పొందారని నాకు ఓటేయండి అని చెప్పలేకపోతున్నాడు. ఎందుకు? 5 ఏళ్ళు చేసి జగన్ చెబుతున్నాడు. నువ్వేం చేయలేదనే కదా నువ్వు చెప్పలేకపోతున్నావు. ఈ పొత్తులేంటి? ఎప్పుడూ పొత్తులే. అదే కానీ పొత్తులు ధృతరాష్ట్ర కవుల్లో బీజేపీ జనసేన చిక్కుకుంది, వాళ్ళు నాశనం అయిపోతారు. ఈయనేమో ఏమి అతని నుంచి వీళ్ళు బయటపడలేరు. అది అలాగే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించిన మొన్న ఒక కార్యక్రమంలో పాల్గొన్న సాధారణ గృహిణి గీతాంజలి, ఆవిడకి ఇల్లు పట్టా వచ్చిన ఆనందంలో ఆవిడ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. దాన్ని తెలుగు దేశం జనసేన సోషల్ మీడియా వాళ్ళు దాన్ని వక్రీకరించి దాన్ని ఆవిడని రకరకాల కామెంట్లతో పెట్టడంతో ఆవిడ ఆత్మహత్య చేసుకుని చనిపోయే స్టేజ్కి వెళ్ళింది.
దీన్ని ఈ పార్టీలు ఇలాంటి ధోరణి తీసుకురావడంతో ఈ కల్చర్ని అంటే ఈ సంస్కృతిని అవును తీసుకొస్తున్నాయి. అవును ఆ పార్టీ అగ్రనేతలేమో మహిళలకి అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది ఆ, చేస్తాం అవును అంటున్నారు. అవును దీన్ని మరి ప్రజల్లో ఇది ఏ విధంగా వెళ్తుంది? ప్రజల్లో వెళ్ళిపోయిందండి ఆల్రెడీ. వాళ్ళు చేసే సోషల్ మీడియా అనేది అవి ఇది లోకేష్ నడిపే ఈ ఇది ఆ సోషల్ మీడియా అంతా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. దానికి చాలా వ్యతిరేకత వచ్చింది. ఆ గీతాంజలి చనిపోయిన తర్వాత ప్రతి చదువులేని మహిళ కూడా దాని గురించి అర్థం చేసుకుంది. వీళ్ళకి చాలా నష్టం దానివలన. ఈ సోషల్ మీడియాలో బాగా అది డబ్బులు ఇచ్చి వాళ్ళు కొంతమంది పోషించి ఆ రకంగా అంటే ఈ పథకాల ప్రజల్లోకి పోకూడదని ఆ అమ్మాయి మీద ఆ రకంగా చేశారు. ప్రజల్లోకి పోకూడదని, ఇంతటితో ఆగాలని. కానీ అది విడిచి కొట్టింది వాళ్ళకి. అది కారణం.